నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను భారతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సౌత్ ఇండియన్ మూవీస్ లో అతి తక్కువ కాలంలోనే అందమైన అభినయం, చక్కటి చిరునవ్వుతో అద్భుతమైన నటనను కనబరుస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న లేడీ సూపర్ స్టార్, బాక్స్ ఆఫీస్ క్వీన్ సాయి పల్లవి. ఆమె డేట్స్ ఇవ్వాలే కానీ ఆమె మూవీ ఆఫర్ కోసం ఇంటి ముందు క్యూ కట్టే నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఎక్కడ డబ్బుకి ఆశపడకుండా తన మనసుకు అన్ని రకాలుగా నచ్చి చేయగలిగే పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ కెరీర్ని ఇబ్బంది లేకుండా కొనసాగిస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకమైన రామాయణం ప్రాజెక్ట్ లో సీత పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా 3 భాగాలుగా పాన్ ఇండియా లెవెల్లో షూట్ జరుపుకుంటోంది. మరోవైపు తెలుగులో సాయి పల్లవి రెండోసారి నాగ చైతన్యతో, చందు ముండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మాతగా తండేల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ విడుదలైన తండేల్ టీజర్ పాట మంచి రెస్పాన్స్ సాధించింది. ఈ సినిమా ద్వారా ఎలాగైనా భారీ హిట్ కొట్టి మంచి సక్సెస్ అందుకోవడానికి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవల సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైఫ్ లో తన డ్రీమ్ ఏంటో చెప్పుకొచ్చింది. కేవలం నటించడమే కాకుండా మెగాఫోన్ పట్టి దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తున్నా కానీ భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా దర్శకత్వం చేస్తాను అంటూ దర్శకత్వం వహించడం తన కళ అంటూ తెలిపింది. అంతేకాకుండా తన అభిరుచికి తగ్గ కథను కూడా రెడీ చేసే పనిలో కూడా ఉన్నట్లు సాయి పల్లవి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను దర్శకురాలుగా మారటం ఎప్పుడు, ఎలా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలకి తన అభిమానులు స్పందిస్తూ, టాప్ స్టార్ గా దూసుకుపోతున్న సాయి పల్లవికి దర్శకత్వంపై ఆలోచన కలగటం విచిత్రంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఒకరు. అలాంటి టాప్ హీరోయిన్ ఇప్పుడు దర్శకత్వంపై ఆసక్తి చూపించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ గా మంచి పాత్రలు చేసి ఇంకా మంచి నటిగా గుర్తింపు సాధించిన తర్వాత హీరోయిన్ గా క్రేజ్ తగ్గాక దర్శకత్వం చేస్తే బాగుంటుందని ఆమె సన్నిహితులు కూడా సలహా ఇస్తున్నారట. మరి సాయి పల్లవి ఆలోచన ఎలా ఉందో తెలియనప్పటికీ ఆమె తన కళని బయట పెట్టడం ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు.